జగన్నాథపురంలో గౌరీ పరమేశ్వరుల వారి నిమజ్జనోత్సవాలు నాయకులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు గ్రామ పెద్దలు మాతిరెడ్డి భాస్కర్రావు, ఎర్రజల సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పూర్వం నుండి పెద్దలు ఆచరించిన మాదిరిగానే కార్తీక మాసానికి ముందుకు వచ్చు పౌర్ణమి పంచానికి స్వామి అమ్మవార్లను ఉత్సవ మూర్తులుగా నిలిపి ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాటాలతో గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో గౌరీ పరమేశ్వరులు వారిని పూజిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చు పంచానికి గ్రామస్తులంతా ఎవరికి తోచినంత సంతోషం కొలది సారి బిందువులు ఏర్పాటు చేసి గ్రామ పురవీధులలో స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాలతో భాజా భజంత్రీలతో మిడిమిట్లు కొలిపే బాణాసంచాలతో ఊరంతా ఊరేగించి గైరమ్మ చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో గల మహిళలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా గౌరీ పార్వతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆడవాళ్ళందరూ కలిసి సారితో ఊరంతా తిరిగి అమ్మవారిని ఊరేగింపు చేస్తూ మన గైరమ్మ చెరువులో నిమజ్జనం చేస్తున్నాం. ఈరోజు అంతా సంతోషంగా ఉంది. ఊరంతా కలిసికట్టుగా వచ్చారు. మన పెద్దల సహకారంతో అలాగే మహిళల సహకారంతో గౌరీ అమ్మవారిని నిమజ్జన కార్యక్రమానికి ఈ మహిళలంతా బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఇది మన పూర్వం నుంచి కూడా వస్తున్న ఆచారం. ప్రతి నాగల చవితి పంచానికి మనకి అమావాస్యలను పంచానికి గౌరీ పార్వతి తీయడం, మళ్ళా అమావాస్యలను పంచానికి అమ్మవారిని నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారము. అలాగే ఈ జగన్నాథపురంలో ప్రతి కార్యకర్త, యువత, మహిళ, పెద్దలు ఎంతో ఆకర్షులై ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈ అమ్మవారిని మన పక్కనే ఉన్నటువంటి వెంకటాచలం చెరువులో నిమగ్నం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ రకమైన కల్మషం లేకుండా అంతా కలిసికట్టుగా చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి నా యొక్క అభినందన. జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా పౌర్ణమి పంచానికి అమ్మవారికి తీయడం, తర్వాత 20 రోజుల యొక్క కార్యక్రమాలు, పూజ పురస్కారాలు అమ్మవారికి చేసిన తర్వాత గ్రామంలో పిల్లలందరూ కూడా అమ్మవారి నిరామణ బట్టి సారేసిందుతో అమ్మవారికి సాగడం జరుగుతుంది.